లాలాపేట సాయినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దిశ కమిటీ మెంబర్తో పాటు బీజేపీ నేతలు పరిశీలించారు. హైదరాబాద్ తార్నాక డివిజన్ పరిధిలోని లాలాపేట సాయినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దిశ కమిటీ మెంబర్తో పాటు బీజేపీ నేతలు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినా డ్రైనేజీ పనులు నిలిచిపోవడంతో 4 ఏళ్లుగా లబ్ధిదారులకు కేటాయించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దిశ సభ్యురాలు శారద, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాజీ మేయర్ కార్తికారెడ్డి, బీజేపీ సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగ పాణేలు స్థానిక నాయకులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. దిశ కమిటీలో ఎన్నోసార్లు డ్రైనేజీ సమస్యపై సంవత్సర కాలంగా పోరాడితే డ్రైనేజీ పనులు ఇప్పుడు కొనసాగుతున్నాయని దిశ కమిటీ చైర్మన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే అధికారులను నిలదీయడంతో పనులు మొదలయ్యాయని దిశ సభ్యురాలు శారద పేర్కొన్నారు. రైల్వే శాఖ అనుమతులు లేక డ్రైనేజీ పనులు ఆగిపోయాయని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైందని తెలియజేశారు. మిగిలిన పనులు వెంటనే పూర్తి చేసి 104 పేద కుటుంబాలకు ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సాయినగర్ డబల్ బెడ్రూమ్ గురించి మేమందరం బీజేపీ నాయకులము, ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ ఉపేందరు, ఆఫీస్ బేరర్స్, అందరు ముఖ్యమైన నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే, ఇది డబల్ బెడ్రూమ్లు కట్టి కూడా ఒక 9 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అర్హులకు ఎవరికి కూడా ఇవి అందజేయట్లేదు. తర్వాత వీటి గురించి చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు అంటే, ఇది రైల్వే ల్యాండ్లో ఉంది అనే దాంతో రైల్వే వాళ్ళు మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు. వీటికి ప్రతి దానికి కనెక్షన్కి, ప్రతి నీళ్ళది కానీ, వాటర్, మన కరెంటు కానీ, డ్రైనేజీ లైన్ కోసము, ముఖ్యంగా డ్రైనేజీ లైన్ కోసము ఒక 2, 3, 4 సంవత్సరాల నుంచి ఇది పని ఆపడం జరిగింది. డబల్ బెడ్రూమ్లు పూర్తయినా కానీ ఒక్క డ్రైనేజీ విషయం కోసము 4-5 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్లో ఉంది. దీనికోసము ఈ సాయినగర్ బస్తీవాసులంతా కూడా మన కేంద్ర మంత్రివర్యులు, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు మన కిషన్ రెడ్డి అన్న దగ్గరికి వీళ్ళందరినీ కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. అన్న మాట్లాడిండు. తర్వాత నాకు దిశ కమిటీ మెంబరు వచ్చింది. దాంట్లో నాకు ముఖ్యంగా నేను తీసుకున్న అంశాలు ఏంటంటే, ఈ డబల్ బెడ్రూమ్ ఇష్యూనే తీసుకున్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా డబల్ బెడ్రూమ్స్ ఇక్కడ కానీ, చిలకలగూడలో ధోబీఘాట్లో ఉన్న డబల్ బెడ్రూమ్స్ కానీ, ఈ రెండింటి గురించే నేను మాట్లాడుతూ పోయినా ప్రతి మీటింగ్లో కూడా. దాంట్లో కిషన్ రెడ్డి అన్న గారు చైర్మన్ ఉంటారు, ఆయన దిశ కమిటీలో. అది ప్రతి పార్లమెంట్కి ఒక కమిటీ ఉంటుంది. దాంట్లో నేను మెంబర్ని కాబట్టి రైల్వే అధికారులు, హెల్త్, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు అక్కడ. కాబట్టి ముఖ్యంగా నేను ఇంకా రైల్వే వాళ్ళకి ఈ సాయినగర్ డబల్ బెడ్రూమ్ది ఈ డ్రైనేజీ గురించి ఎందుకు ఆలస్యం అవుతుంది అనే దాని గురించి ఫస్ట్ మీటింగ్లో తీసుకున్న అంశంతో ఒక 5-6 మీటింగ్లలో 3 నెలలకు ఒకసారి ఉంటుంది మీటింగు. ప్రతిసారి మాట్లాడినప్పుడు ఈ డబల్ బెడ్రూమ్ గురించి, ఈ డ్రైనేజీ గురించి మాట్లాడినప్పుడల్లా రైల్వే అధికారులు వాళ్ళు ఏం చెప్తారంటే, మా ల్యాండ్లో మేము ఇవ్వము, పర్మిషన్ లేదు అని సతాయించడం స్టార్ట్ చేసిరు. అప్పుడు మన కిషన్ రెడ్డి అన్న, మీరు మీ రైల్వే క్వార్టర్స్కి మా సోషల్ ఏరియా నుంచి, మా సివిల్ ఏరియా నుంచి మీకు వాటర్ కనెక్షన్ పోవట్లేదా, డ్రైనేజీ పోతలేదా, మీరు మా ఏరియాలో నుంచి వేసుకోవచ్చు కానీ మీరు మీ ఏరియాల నుంచి మేము వేసుకోనికి ఏంది ప్రాబ్లం ఏముంది అని చాలాసార్లు చాలా కఠినంగా మాట్లాడి రైల్వే జీఎం గారితో చాలా మీటింగ్లు పెట్టి ఎన్ని చెప్పినా అక్కడికి వచ్చేవాళ్ళు ఆఫీసర్లు వేరే ఉండే, ఇక్కడ వచ్చి మాట్లాడే వాళ్ళు వేరే ఉండే. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడడం జరిగింది. అన్న, ఇక్కడికి వచ్చి మాట్లాడే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, మీటింగ్లో కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళు వేరే ఉన్నారని మళ్ళీ నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైతే మీటింగ్కి వస్తారో వాళ్ళే దీన్ని పరిష్కారం చేయాలని అన్న చాలా గట్టిగా మాట్లాడి, వాళ్ళకు ల్యాండ్ విషయంలో ల్యాండ్ ఎక్కడ కావాలి ఏందని ఇస్తే అది కూడా వద్దు, మాకు అక్కడ బాగాలేదు అంటే ఒక సమయంలో కిషన్ రెడ్డి అన్న ఏమంటాడంటే, కాచిగూడ స్టేషన్ రాసియాలా లేకపోతే సికింద్రాబాద్ స్టేషన్ రాసియాలా, ఏదైతే మీకు నచ్చుతుంది, ఏది కావాలి మీకు అని చాలా కఠినంగా మాట్లాడిండు. తర్వాత నేను అన్ని లైన్లు కూడా బంద్ చేసే అధికారం మాకుంది. ప్రజలందరూ తీసుకొని మీ రైల్వే క్వార్టర్స్కి వెళ్ళే వాటర్ లైన్లు కానీ, డ్రైనేజీ లైన్లు కానీ అన్నిటికీ బంద్ చేయడం నాకు కూడా వచ్చు అని చాలా కఠినంగా మాట్లాడి అధికారులతో మాట్లాడిన తర్వాత దీంట్లో చలనం వచ్చింది. ఒక 5 మీటింగ్లు అంటే మినిమం 1 సంవత్సరం నుంచి దీని వెనుకబడడం వల్ల ఇది ఈరోజు మనం సక్సెస్ సాధించినాం. ఇవాళ ఒక విద్యుత్ లైన్ అయిపోయింది, ఇప్పుడు డ్రైనేజీ తవ్వడం జరిగింది, అది పనులు స్టార్ట్ అయినాయి, సగం కంటే ఎక్కువనే అయింది, లోపల కూడా వర్క్ జరుగుతుంది. ఇదంతా కూడా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు రైల్వే అధికారులతో తీసుకున్న పని వల్ల ఈ ప్రజలకు వీళ్ళకి ఇది
ఇదైంది. ఇంకా కొన్ని రోజుల్లో వీటిని వాళ్ళకి ఇప్పించే పని కూడా కిషన్ రెడ్డి అన్న చేస్తాడు. ఇవి నేను పిలవగానే అందరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు మంత్రి అయ్యారు. మరి ఏ దాని మీద అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని కేసీఆర్ గారు చెప్పినరో మరి దాన్ని ఉద్దేశించుకొని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కట్టిస్తామని 2017లో మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్లేస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని మరి ఈ కమిటీకి సంబంధించిన ఆంజనేయులు గారు అధ్యక్షతన మరి ఈ కమిటీ వేసుకొని మరి ఆంజనేయులు గారి అధ్యక్షతన ఇక్కడ ఇల్లులు కట్టియాలనే ఆలోచన మరి తీసుకొని రావడం జరిగింది. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు 2017లో చెప్పినారు సంవత్సరం లోపు నిర్మించి మరి దీన్ని లబ్ధిదారులకు ఇచ్చి దావత్ ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి దాదాపు 9 ఏళ్ళు గడిచింది. మరి 9 ఏళ్లలో మరి ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉన్నట్లయితే వారు స్థానికంగా ఉన్న వాళ్ళకందరికీ కూడా లబ్ధిదారులకందరికీ కూడా మరి సంవత్సరం లోపు ఇల్లులను నిర్మించి దాంట్లో లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేసి మరి వారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన విషయం. కానీ వారికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. వారు సొంత భవనం నిర్మించుకున్నారు, కానీ ఇక్కడ లబ్ధిదారులకు మాత్రం ఎటువంటి మరి కేటాయింపులు చేయలేదు. మరి 89 మందికి మరి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి మంత్రిగా చేసిండ్రు, డిప్యూటీ స్పీకర్గా చేసిండ్రు తెలంగాణ ప్రభుత్వంలో. అదేవిధంగా మరి ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాలు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మరి మా ఎంపీ గారు అదేవిధంగా స్థానికంగా ఉన్న శారద ఇక్కడ దిశ కమిటీ మెంబర్గా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి మరి కమిటీలో దృష్టి పెట్టినట్లయితే మరి కిషన్ రెడ్డి అన్న అధ్యక్షతన జరుగుతుంది ఆ దిశ కమిటీ మీటింగ్. వారు చైర్మన్గా ఉండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మరి ఏ విధంగా రైల్వేకి సంబంధించిన కోఆర్డినేషన్, అదేవిధంగా మరి డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా వారి అధ్యక్షతన మరి ఈరోజు మరి చాలా వరకు పనులు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. మేము ఒకటే కోరుకుంటున్నాం, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని బయటకు వచ్చి వీళ్ళ బాధలు తెలుసుకోండి. దాదాపు 9 సంవత్సరాలు అయింది. ఒకవేళ వీళ్ళు ఎవరైతే స్థానికంగా ఉన్న వాళ్ళు సాయినగర్ వాసులు ఉన్నారో వాళ్ళు కిరాయిలు కట్టుకొని వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కట్టుకున్నట్లయితే కూడా ఈఎంఐ ప్రాంతంలో కట్టుకున్నట్లయితే దాదాపు 6-7 లక్షలు అవుతుంది. అంటే 9 సంవత్సరాల వాళ్ళ గూడును వాళ్ళు నిర్మించుకోగలుగుతారు. కానీ ఈ 9 సంవత్సరాలు కూడా మరి ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి లేకుండా సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి వాళ్ళు నిమ్మక నీరెక్కినట్టు ఇంట్లో కూర్చుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజాప్రతినిధిగా వ్యవహరించట్లేదు. స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు ఉన్నారు. మరి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే అయింది, కానీ ఎప్పుడు మాకు ఇస్తారు అని. ఎందుకంటే దాదాపు చాలామంది కరోనాలో కూడా చనిపోయినరు. ఇక్కడ 104 మందికి మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళు చనిపోయారు. అంటే లబ్ధిదారులకి ఎక్కడికక్కడ స్తంభించిపోయినరు. మరి వాళ్ళకి ఇప్పించేటట్టు ఖచ్చితంగా మేమందరం మరి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అందరం కూడా పోరాటం చేస్తాం. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పద్మారావు గారు ఒక్కసారి వీరిపైన దృష్టి పెట్టి మీ చిత్తశుద్ధి ఉంటే మరి మీరు ఇక్కడికి వచ్చి లబ్ధిదారులకు కేటాయించాలని బీజేపీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో మరి కిషన్ రెడ్డి గారి దృష్టికి కూడా మరి లబ్ధిదారులకు కూడా కేటాయించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మరి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వీళ్ళ గోస వినాలని, మీకు మీ సొంత వ్యవహారాల మీదున్న ధ్యాస మరి ప్రజలపైన లేదని మరొకసారి మరి మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ తరఫు నుంచి అందరికీ కూడా స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా త్వరలోనే కేటాయించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా డిమాండ్ చేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.